ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ జల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి నా ప్రభా, మీ కాపుదల మాకివ్వడానికి నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వారు, మాకన్నా జ్ఞానవంతులు, మాకన్నా మంచి టాలెంట్ ఉన్నవాడు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాడు, మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మా మీద జాలిపడి కనకరపడి ఏ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్య పెట్టాలని ఎంతో మంది ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మెలకువ రావట్లేదు, నేను లేవలేకపోతున్నాను అని ఎంతో మంది బాధతో ఉన్నారు నా ప్రభు, దుఃఖంలో ఉన్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి నా ప్రభు మీ పాదాల దగ్గర కూర్చోబెట్టిందేవా మీకే స్తుతి స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ, ఎందుకయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీ దృష్టిలో మీ బిడ్డలు ఉన్నారు కాబట్టి నా ప్రభా వారికి మెలుగు ఇచ్చారు నా తండ్రి. మరి బిడ్డల జీవితాలు మీరు ఏ అద్భుత క్రియలు చేయబోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఏ సమస్యల నుంచి బిడ్డలు విడిపించబోతున్నారు నా తండ్రి. బిడ్డలు తెలుసుకునే కృపాధన్యత బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఏ ఇరుకుల ఇబ్బందుల నుంచి బిడ్డలు నా ప్రభా మరి తప్పించబోతున్నారు, విడిపించబోతున్నారు నా తండ్రి. బిడ్డలు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, అల్ప విశ్వాసం అపనమ్మకంతో లేకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య రావడానికి నేనే తప్పు చేశాను, నేను ఎక్కడన్నా జారిపోయాను, నా తండ్రి మనసు నొచ్చుకున్నాను, నేను ఏ విషయంలోనైనా జారిపోయాను, నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాను, లేదా నేను ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టాను, ఎవరన్నా నా వల్ల బాధపడ్డారా అని నా ప్రభా ప్రతి విషయంలో కూడా బిడ్డలు గ్రహించుకొని నా తండ్రి ఆలోచించుకొని వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి, కానీ మీ హస్తాలతో మీరు కడితే ఎలాంటి భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభా. మీరే మా గృహాలు, మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అప్పులు నా తండ్రి, అప్పులు తీరే దారి లేక నా ప్రభా బిడ్డలకి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభా. ఒక అప్పు తీర్చకుండానే మరొకటి నా తండ్రి. అలా నా ప్రభ మరి తీర్చగలమా లేదా అని గ్రహించుకోకుండా, ఆలోచించుకోకుండా అన్ని లక్షల అప్పులు చేయడం తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. మా వెర్రితనాన్ని, మా బలహీనతను ఎరిగి ఉన్నదేమో బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఎలాంటి అప్పు అయినా సరే నా ప్రభ, ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీ పాదాల దగ్గరకు బిడ్డలు వచ్చినప్పుడు మీరు నా తండ్రి వారిని ఒట్టి చేతులతో మీరు పంపరయ్యా. మీరు మీ మాటలు వినడానికి నా ప్రభా మరి బిడ్డలు వచ్చినప్పుడు నా తండ్రి వారిని ఆకలితో నా ప్రభా బిడ్డల వెనక్కి పంపలేదు నా తండ్రి. బిడ్డల కడుపు నింపే మీరు పంపించారు నా ప్రభా. ఆకలి తీర్చే బిడ్డల క్షేమంగా వారి గృహాలకు పంపించారు నా తండ్రి. అంత గొప్ప జాలి, అంత గొప్ప ప్రేమ కలిగిన దేవ మీ బిడ్డలు నా తండ్రి.
తెలియక నా ప్రభా బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేసి ఇప్పుడు ఎలా తీర్చాలో తెలియక మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు ఒట్టి చేతులతో బిడ్డలు పంపుతున్నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభా బిడ్డలుగా అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా కుటుంబ ఆర్థిక స్థితి మారలేదని, కుటుంబంలో పరిస్థితులు మారలేదని ఇంకా అలాగే ఉండేది ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఇంకా ఏదో విషయంలో నేను సరవ్వాలేమో, ఇంకా ఏదో విషయంలో నా జీవితాన్ని నేను మార్చుకోవాలేమో, ఇంకా ఏదో విషయంలో నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలేమో, జీవించలేకపోతున్నానేమో, ఇంకా ఏదో విషయంలో లోకంలోనే ఉన్నానేమో అని గ్రహించుకొని నా కృప అది బిడ్డలు నా తండ్రి తెలుసుకొని ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మీ పాదాల దగ్గర ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభా కుటుంబాల్లో సమృద్ధిగా నా తండ్రి బిడ్డలు సమకూర్చేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఉద్యోగాలు చేసినా సరే మాకున్న అవసరతలు సమృద్ధిగా పూర్తిగా తీరవ నా తండ్రి ఏదో ఒక లోటు ఉంటూనే ఉండింది. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటే నా ప్రభా ప్రపంచమంతా కరువు వచ్చినా సరే మీ ఆశీర్వాదం ఉన్న భూమి మీద ఆ ఊరిలో ఆ దేశంలో నా తండ్రి ఆహారం సమృద్ధిగా ఉంది నా ప్రభా. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించిన ఆదాయం తక్కువైనా సరే తక్కువ కష్టపడ్డా నా ప్రభా సమృద్ధిగా మాకు కావలసిన సమస్తము సమకూరతే నా తండ్రి. ఆ ఆశీర్వాదం నా ప్రభా మీ చిత్తమైతే మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి కుటుంబంలోనే మొదట ఎలా కుటుంబస్తులతో ప్రేమగా కలిసి ఉండాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి, మీ దీర్ఘశాంతాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా విషయంలో మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క చిన్న మాట అంటేనే తిరిగి మాట అనేదాకా మేము ఓర్పుతో ఉండలేకపోతున్నామయ్యా. ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా లేకపోతే బయట వాడితో మేమెలా ఉండగలం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి కుటుంబస్తులతో మొదట నా ప్రభు వారి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నా తండ్రి మీ కృప అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు పెరికివేయను అని మీరు చెప్పారు నా ప్రభు. మా కుటుంబాలను కట్టుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా గృహాలను నా ప్రభు మా కుటుంబాలు మీ చిత్తంలో నా ప్రభు కట్టుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు కుటుంబాల్లో మీ శాంతి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రశాంతంగా ఎలా జీవించాలో మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభు సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మాకున్న సమస్యల మీదే మా మనసు పెట్టి మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాం. అటువంటి హృదయాలను నా ప్రభు అటువంటి ఆలోచన మాకు తీసివేసి మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. మీ తెలివి, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె నా ప్రభు మీ జ్ఞానం మాకు ఇచ్చిన అతన్ని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభు. అలాగే నా తండ్రి మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభు. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరున్నారు నా తండ్రి. ఎండ దెబ్బ బిడ్డలకు తగలనేవి లేదు నా ప్రభు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రానివ్వలేదు. ఎంత చక్కగా అంత భయంకరమైన ఎండలో కూడా చల్లటి నీడ నా ప్రభు మీరిచ్చారు కాబట్టి బిడ్డలు క్షేమంగా ఉన్నారు నా తండ్రి. అదే రీతిగా మా ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా, జాలిగలదేమో. మరి మా ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభు. అలాగే రాత్రి అగ్నిస్తంభమై నా ప్రభు బిడ్డలు నడిపించిందేమో మీకే స్తోత్రం. అన్ని సంవత్సరాలు కాలి నడకన బిడ్డలు నడిచినా కూడా వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న బట్టలు పాతగెలలేదంటే మీ కాపుదల, మీ రక్షణ కంచె ఎలా ఉండిద్దో నా ప్రభు తెలుసుకోవడానికి నా తండ్రి అంత గొప్ప ధన్యత. ఆ మాటను మా కోసం మీరు రాపించి పెట్టడానికి, ఆ మాటను మేము చదువుకోవడానికి మేమెంత మా భక్తి నా తండ్రి ఏ పాటి వారమై మీ దృష్టిలో మేము ఉండడానికి నా ప్రభు మేమే పాటి వారం నా తండ్రి. అందరూ బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. మీ బిడ్డలకు ఎలాంటి రక్షణ అయితే ఇచ్చారు అటే రక్షణ నా ప్రభు. మీ చిత్తమైతే
మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా పనుల ప్రయాణాల మీరే తోడుగా ఉండండి నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే ఉద్యోగం పోయిందని నా ప్రభ బాధపడుతున్నారు, ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఒక్క ఉద్యోగమైన నా కుటుంబాన్ని పోషించుకుంటానని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఎందువల్ల ఉద్యోగం పోయిందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ బిడ్డ తెలియక ఏదైనా విషయంలో పొరపాటు చేస్తుంటే నా ప్రభు క్షమించి నా తండ్రి. బిడ్డ క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభు, బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి. మీ బిడ్డలు యుద్ధానికి వెళ్ళినప్పుడు నా ప్రభు మీరున్నారు కాబట్టి మీ బిడ్డలు గెలిచారు నా తండ్రి. దావీదు గారు ప్రార్థించినప్పుడు, అయ్యా యుద్ధము యెహోవాదే, నా తండ్రి యుద్ధం చేయాలి కానీ నా వల్ల అయితే కాదు అని దావీదు గారు ఎలాగైతే మీ హస్తాలకు అప్పగించారు, అదే రీతిగా ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించి ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించు. అంత గొప్ప ధన్యత దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ మీరు పక్షపాతి కారు నా ప్రభు. బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్తున్నప్పుడు నా తండ్రి మీరే బిడ్డల ముందుండి నా ప్రభు బిడ్డలను గెలిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీరిచ్చిన ఉద్యోగాలు నా ప్రభు ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరెవరైతే వారు చేయదగిన పని బిడ్డలు చేసుకుంటున్నారు, అందరూ బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభు. అలాగే నా ప్రభు బిడ్డలు ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారో, చదువుకుంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలు అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభు. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రపంచంలోని జ్ఞానవంతుడిగా మన అంత గొప్ప పేరు ఘనత వచ్చిందంటే సొలొమోనుకి అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తే ఆ గొప్పతనం, ఆ ఘనత ఎంతగా ఉంటుందో నా ప్రభు మేము తెలుసుకోవడానికి ఆ మాటలు మా కోసం మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది పరీక్షించడానికి ఎన్నో దేశాలు ఎంతో దూరం నుంచి వచ్చారు, అయినా సరే మీ బిడ్డల ముందు ఎవ్వరు గెలవలేకపోయారు, నిలవలేకపోయారు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఓడిపోయారంటే ఆ జ్ఞానం మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు. మీరు చెప్పారు నా తండ్రి, మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి అని మీరు చెప్పారు నా ప్రభు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చే తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలు చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు నీ పక్కన 1000 మంది పడినారు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దకు రాదు అని చెప్పిన దేవా, ఎటువంటి ఆపదాకీడు బిడ్డలకు రాకుండా వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది నా ప్రభు మీ రక్తంలో కడగబడి మరణ లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో, దారి తప్పిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె దారి తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళి నా ప్రభు ఆ గొర్రెని తిరిగి మందలోకి చేర్చారు నా తండ్రి. అంత ప్రేమ, అంత శ్రద్ధ నా ప్రభు బిడ్డలు నా తండ్రి మీ రక్తంలో కడగబడి కూడా నా ప్రభు మరలా లోకంలో పడిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు నా తండ్రి. జాలిగల దేవా బిడ్డల తరపున నా ప్రభు వారు ఏదైనా విషయంలో నా ప్రభు తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి. దారి తప్పిపోతున్న బిడ్డలు తిరిగి నా ప్రభు మీరు వెతికి మీరు చెప్పారు నా తండ్రి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చారని మీరు వచ్చారని చెప్పారు నా ప్రభు. నశించిపోతున్నారు బిడ్డలు, దారి తప్పిపోతున్నారు, మీరు వెతికి నా ప్రభు బిడ్డలు మరలా సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఫిట్స్తో బాధపడుతున్నారో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్, దగ్గు, జలుబుతో, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో నొప్పితో, జీర్ణ సమస్యలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో, చిన్న పిల్లలు, పసిపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు నా ప్రభు ఒకవేళ నా తండ్రి బిడ్డలు తెలియక దారి తప్పుంటే, తెలియక తప్పు చేస్తుంటే క్షమించి నా ప్రభు
బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో నడుము పట్టేసి నా తండ్రి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, మెడల నొప్పితో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, మరి కాళ్ళ వాపులతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, నరాల బలహీనతతో నా ప్రభు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద ఎండిన ఎముకలకు నా ప్రభు జీవాన్ని పోయగల శక్తి గల దేవ మీకే స్తోత్రం నా తండ్రి. ఒకరికి ఆయుష్ ఇవ్వాలన్నా మీరే, ఆయుష్ తగ్గాలన్నా అది మీ చిత్తంలోనే ఉంది నా తండ్రి. కానీ మీరు నా ప్రభు పక్షపాతి కారు నా తండ్రి. హిజ్కియా ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవ, మరి బిడ్డలు కూడా నా తండ్రి అనారోగ్యంతో ఇక చివరి స్టేజ్ అని బిడ్డలు బాధపడుతున్నారు. మనుషులైతే చెప్తారు, కానీ మీకు పరమ వైద్యులు మీరు. ప్రతిదీ కూడా మీ ఆధీనంలోనే మీ చిత్తంలోనే ఉంది నా తండ్రి. మాట మాత్రం సెలవిస్తే చాలు నా ప్రభు, తిరిగి బిడ్డల ఆయుష్ నా తండ్రి పెంచే శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. తిరిగి బిడ్డల ఆయుష్ పొందుకుంటారు నా తండ్రి. జాలిగల దేవ మీ చిత్తంలో తిరిగి నా ప్రభు బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని లోకస్తులాగా నా ప్రభు బిడ్డలు ఆలోచించొద్దు. నా తండ్రి చిత్తంలో నా వివాహం జరగాలి, నా తండ్రి జత పరిస్థితి, నా కుటుంబం, నా స్థితి, నా కుటుంబం, నేను సంతోషంగా ఉంటాను అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి జీవించి అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఆ వివాహాల్లో మీరే ముందుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ఏ లోటు రానివ్వలేదయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, కానీ మీరు తప్ప మాకెవరున్నారయ్యా. ఎన్నో గొడవలు, ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎదురయ్యాయి, అందరిలో అవమానాలు పడ్డాయి. అయినా సరే అదంతా మీరు ఆ పరిస్థితి స్థితిని అంతా మార్చివేసి మీ చిత్తంలో మరి వివాహాన్ని కుదిర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే వివాహాలు మీరు ముందుండే నా ప్రభా బిడ్డలకి ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరెవరైతే నా ప్రభా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి, ఎలా వారి హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. బిడ్డలకి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి మొదట నా తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించి నా తండ్రి. వాక్య ప్రకారం ఎలా వారి జీవితాలు మార్చుకోవాలి బిడ్డలకి ఆ గ్రహింపు మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే మీరిచ్చిన బహుమానం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు ఇచ్చి ఏ టెన్షన్ బిడ్డలు పడకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు డెలివరీ టైంలో బిడ్డలకు రాకుండా నా ప్రభా పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకుంటాం నా ప్రభా. ఏ బిడ్డ అయితే కావాలని ఆ తల్లులు కోరుకుంటున్నారు మీ చిత్తంలో ఆ బిడ్డలు పొందుకొని సంతోషంగా సాక్ష్యం చెప్పేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలు చేసిన వ్యవసాయం వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదించిన ప్రభా. బిడ్డలకి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఏ ఎరువులు వాడాలి, ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా భర్తను కోల్పోయి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి, నాకున్న అప్పులు ఎలా తీర్చుకోవాలని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి బిడ్డలతో మాట్లాడండి. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా మీరిచ్చే నా ప్రభా బిడ్డలు మీ తోడుంటే చాలుగా నా తన గ్రహింపు ఆ తల్లికి ఇచ్చి ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం. ఎవరైతే బిడ్డలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, బిడ్డలకు కావలసిన ఫీజు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభా మీరు సహాయం పంపించగల శక్తి గల దేవా. మరి బిడ్డలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండకుండా బిడ్డల చదువులకి ఎటువంటి ఆటంకాలు రానివ్వద్దు నా తండ్రి. రానివ్వరయ్యా. మీకు ఇష్టలుగా మొదట మేము జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే
ఎవరైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.